హలో ఫ్రెండ్స్, ఈక్విటీ సమర్పించే వీకెండ్ అప్డేట్స్ కి స్వాగతం. సో ఇక ఈ వారం మార్కెట్ ఒక సైడ్ వేస్ లో ఉందని చెప్పాలి. లాస్ట్ వీక్ మనం ఒక బ్రహ్మాండమైన ర్యాలీ చూసాం. సో 23,263 నుంచి ఆల్మోస్ట్ 23,900 దగ్గర లాస్ట్ వీక్ రావటం చూసాం. అండ్ ఈ వారం లో చూస్తే 23,873 అండ్ హై 24,354. సో ఈ 600 పాయింట్స్ రేంజ్ లో ట్రేడ్ అవటం చూసాం. ఆఫ్ కోర్స్ ఈ వారం మనకి ఎక్స్పైరీ వీక్ కూడా ఉంది కాబట్టి మొన్న థర్స్డే రోజు. సో ప్రాబ్లీ ఐ థింక్ అది కూడా ప్లే చేసిందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఓవరాల్ గా మనకి మార్కెట్ బుల్లిష్ గానే ఉంది అని చెప్పాలి. రీజన్ ఏంటంటే కనుక ప్రాబ్లీ ఆల్రెడీ మనకి 26,200 టు 23,200 3,000 పాయింట్స్ పడినాక ఒక 1,000 పాయింట్స్ పెరగడం అనేది కామనే. అండ్ ప్రాబ్లీ ఒక బ్రేక్అవుట్ రావాలి అంటే కనుక 3 వీక్స్ హై ఏదైతే ఉందో ప్రాబ్లీ 24,537 దానిపైన క్లోజ్ అయింది అంటే కనుక వీక్లీ చార్ట్స్ అనేది మళ్ళీ బుల్లిష్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ప్రాబ్లీ అక్కడి నుంచి ఒక 1,000 పాయింట్స్ కూడా ఇంకా అప్ మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో నెక్స్ట్ వీక్ మార్కెట్ కూడా వొలటాలిటీలో ఉండే ఛాన్సే ఎక్కువ ఉంది. బికాస్ మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ ద మంత్ ఉంటుంది. అండ్ జనరలీ మంత్ స్టార్టింగ్ లో మన కొత్త పొజిషన్స్ అనేది బిల్డప్ అవుతాయి. అండ్ ప్రాబ్లీ అది ఎలా ప్లే అవుతుంది అనేది మనం చూడాలి. సో ఆల్ ఇన్ ఆల్ నెక్స్ట్ వీక్ రేంజ్ కూడా 24,500 నుంచి 23,800 ఈ 700 పాయింట్స్ రేంజ్ లోనే నిఫ్టీ ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. యాజ్ ఆఫ్ నో బై డిప్స్ గానే మనం పరిగణిస్తాం. సో ఈ వారం లో ఏదైతే ఉందో 23,873. సో ప్రాబ్లీ దట్ విల్ యాక్ట్ as ఒక మంచి సపోర్ట్ గా నిలుస్తుంది కాబట్టి ఐ థింక్ బై డిప్ స్ట్రాటజీనే వీక్లీ చార్ట్స్ లో మనం నిఫ్టీకి అవలంబించాల్సింది. అండ్ స్టాక్స్ మనకు చూస్తే కనుక లాట్ ఆఫ్ స్టాక్స్ లో ఒక మంచి మూవ్మెంట్స్ రావటం చూసాం మనం. వీక్లీ వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఐ థింక్ టాప్ గెయినర్స్ మనం చూస్తే కానీ అదానీ నిలిచింది. ఇన్ఫాక్ట్ లాస్ట్ వీక్ ఏదైతే బ్యాడ్ న్యూస్ వచ్చిందో అదానీలో అది మొత్తం ఈ వీక్ ఓవర్కమ్ అయిపోయినట్టు చార్ట్స్ మీద కనిపిస్తుంది. అండ్ ప్రాబ్లీ వర్స్ట్ ఈజ్ ఓవరా, లేకపోతే యుఎస్ కోర్ట్ ఏదైతే ఎలిగేషన్ వేసిందో వాళ్ళు బ్రైబ్ చేశారు ఇండియన్ గవర్నమెంట్స్ కి అని అవన్నీ కూడా ఫిజిల్ అవుట్ అయిపోయింది అనేది మనం వేచి చూడాలి. ఇక అదానీ పోర్ట్స్ కూడా ఒక 5% దాకా పెరగటం చూసాం. ఇంకా అదర్ నేమ్స్ లో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ కానీ మేబీ ఇన్ఫ్రా స్పేస్ ఎల్ఎన్టీ లాంటి స్టాక్స్, ఫార్మా స్టాక్స్ కానీ, లేకపోతే ఎఫ్ఎంసీజీలో కొన్ని నేమ్స్ లైక్ ట్రెంట్, లీవర్, టాటా కన్స్యూమర్ లాంటివి, మెటల్స్ లో సమ్ నేమ్స్ లైక్ హిండాల్కో, టాటా స్టీల్ లాంటివి, అదేవిధంగా ఐటీ సెగ్మెంట్ లో విప్రో అండ్ ఇన్ఫోసిస్ కైండ్ ఆఫ్ లాంటి స్టాక్స్ లో కూడా గెయిన్ అవుతుంది చూసాం. ఇక వీక్ అయిన వాటిలో చూస్తే కనుక ఇన్సూరెన్స్ సెక్టర్ కొద్దిగా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేసింది ఈ వారం. దట్స్ బికాస్ ఆఫ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు బ్యాంకింగ్ ఛానల్స్ నుంచి ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ అమ్మే రెస్ట్రిక్షన్ పెడతారని ఒక రూమర్ తోటి. సో హెచ్డిఎఫ్సి లైఫ్ అండ్ ఎస్బీఐ లైఫ్ ఈ వారం ఒక 4 to 4.5% పడుతుంది చూసాం. ఇక బజాజ్ ఆటో బిగ్గెస్ట్ లూజర్ ఈ వారం 4.7% పడుతుంది చూసాం. దాని స్పిల్ ఓవర్ ఐషర్ మోటార్స్ లాంటి స్టాక్స్ లో కొద్ది వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం చూసాం. ఇక కొన్ని నేమ్స్ లైక్ అల్ట్రాటెక్ సిమెంట్ కానీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, డాక్టర్ రెడ్డి, ఇన్ఫాక్ట్ ఫార్మా కొద్దిగా వీక్నెస్ ఎక్స్పెక్ట్ చేసింది. స్వల్ప వీక్నెస్ అయినా కూడా ఐ థింక్ కొద్దిగా వీక్నెస్ అనేది ఫార్మాలో మనం చూసాము. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ జరిగింది. ఇన్ఫాక్ట్ డోజీ ఫార్మేషన్ వచ్చు, ఇన్వర్టెడ్ డోజీ. సో 52,000 దగ్గర ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ఒక స్టేజ్ లో 52,760 వెళ్ళటం చూసాం. అండ్ క్లోజింగ్ చూస్తే కనుక 52,055 ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది. సో ఇది మంచి ఇండికేషన్ కాదు బ్యాంక్ నిఫ్టీ, ఎందుకంటే ఆల్ దీస్ డేస్ అవుట్ పర్ఫార్మెన్స్ చేస్తూ వచ్చిన బ్యాంక్ నిఫ్టీ మేబీ నెక్స్ట్ వీక్ అండర్ పర్ఫార్మ్ చేస్తుంది అనేది ఒక ఇండికేషన్ ఇస్తుంది ఇక్కడ. సో ఇన్ఫాక్ట్ 4 వీక్స్ హై చూస్తే కనుక 52,577 ఇన్ఫాక్ట్ ఈ వీక్ అది దాటింది కూడా. సో అందుకోసం మేబీ సెల్లింగ్ వచ్చిందా ఒక హైయర్ లెవెల్స్ లో అనేది మనం వేచి చూడాలి. ఏదైనప్పటికీ నెక్స్ట్ లాంగ్ పొజిషన్ బ్యాంక్ నిఫ్టీలో వీక్లీ చార్ట్స్ మీద తీసుకోవాలంటే 52,800 దాటినాకే తీసుకునే ప్రయత్నం చేయాలి. మేబీ దాని తర్వాత ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 54,400 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఒకవేళ పడింది అంటే కనుక ఐ థింక్ డౌన్ సైడ్ చాలా దూరంలో సపోర్ట్ పాయింట్ ఉంది. ఎందుకంటే లాస్ట్ వీక్ గ్యాప్ మనం చూస్తే కనుక 51,271 అండ్ 51,759. సో ఈ 500 పాయింట్స్ గ్యాప్ ఉంది కాబట్టి అక్కడే ఒక మీనింగ్ఫుల్ సపోర్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా బ్యాంక్ నిఫ్టీ ప్లే చేయాలి అనుకుంటే కనుక మేబీ ఒకసారి ఆలోచించి డీప్ కట్ వస్తేనే వన్ షుడ్ ట్రై టు బై, అదర్వైజ్ బ్యాంక్ నిఫ్టీని నెక్స్ట్ వీక్ ట్రేడింగ్ కోసం అవాయిడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో ఈ వారం పిఎస్యూ స్పేస్ హాస్ రూల్డ్ ద రూస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఆల్ పిఎస్యూ నేమ్స్ అన్ని కూడా అబోవ్ 5% క్లోజ్ అవటం చేసాం. కెనరా బ్యాంక్, పిఎన్బి, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇన్ఫాక్ట్ కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ లైక్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఫెడరల్, కోటక్ కూడా 0.5 నుంచి 1% దాకా పెరగటం చూసాం. ఇక హైయెస్ట్ లూజర్ మనకు చూస్తే కనుక ప్రైవేట్ నేమే అగైన్ ఏయూ బ్యాంక్ ఒక 2% క్రాక్ అయింది. ఇంకా యాక్సిస్, ఇండస్ ఇండ్ అండ్ ఐడిఎఫ్సి లాంటివి కొద్దిగా రెడ్ లో ట్రేడ్ అవుతుంది చూసాం.
ఇక ఇండివిజువల్ స్టాక్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక లాట్ ఆఫ్ గెయిన్స్ అండ్ లూజర్స్ కూడా మనం చూసాం ఇక్కడ. సో సోమా టెక్స్టైల్స్ ఒక 49% పెరగటం చూసాం ఈ వారంలో. అదేవిధంగా కొన్ని నేమ్స్ లైక్ ఎక్స్ప్రో ఇండియా కానీ, మాన్ ఇన్ఫ్రా ఓ 28% పెరగటం చూసాం. మెక్లియాడ్ రస్సెల్, క్రబ్స్ బయోటెక్ ఇవన్నీ కూడా 25% పెరగటం చూసాం. ఇక ఓలా ఎలక్ట్రిక్ ప్రాబబ్లీ వాళ్ళు ఒక న్యూ వెహికల్ లాంచ్ చేస్తారో అన్న వార్త రావడంతో ఈ వారం ఒక 18% పెరగటం చూసాం, క్లోజ్ టు 18%. అండ్ అదర్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అదాని, గ్రీన్ ఇవన్నీ కూడా 1 వీక్ లో ఆల్మోస్ట్ ఒక 25% దాకా కూడా పెరగటం చూసాం. ఇన్ఫాక్ట్ వీక్ గా ట్రేడ్ అవుతున్న ఐడియాలో కూడా ఈ వారం 25% అప్ మూవ్ రావటం చూసాం. దానికి ప్రధాన కారణం పార్లమెంట్ లో ప్రాబ్లీ ఒక బిల్ పాస్ అవుతుంది ఏదైతే టెలికాం కంపెనీస్ కి బ్యాంక్ గ్యారెంటీ అవసరం లేదన్న వార్త రావడంతో. ఇక వీక్ అయిన స్టాక్స్ కూడా మనం చూడాలి అనుకుంటే కనుక ప్రాబ్లీ ఓరియంట్ టెక్ ఒక 10% కరెక్ట్ అవటం చూసాం. అండ్ సమ్ నేమ్స్ లైక్ డిసిఎం శ్రీరామ్ ఒక 7% క్రాక్ అయ్యేది, జిందాల్ ఫోటో ఒక 7% పడుతుంది చూసాం. అండ్ అదర్ నేమ్స్ లైక్ ఎఫ్సిఎస్ సాఫ్ట్ కానీ, ఆరో గ్రీన్ ఇవన్నీ బిట్వీన్ 5 to 7% దాకా వీక్ అవటం చూసాం. ఇక ప్రతి వారం లాగే మనం ఒక 4 స్టాక్స్ ని ఈ రోజు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ప్రాబ్లీ ఫస్ట్ స్టాక్ మనం తీసుకుంది డిఎల్ఎఫ్. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ అది 820. ఒక సన్ రైజ్ సెక్టర్ లో చెందిన స్టాక్ ఇది. ప్రాబ్లీ వీటితో పాటు గోద్రేజ్ ఇండస్ట్రీస్ ఏదైతే రియాలిటీలో ఉందో, బట్ దీనిలో స్పెషాలిటీ ఏంటంటే కనుక వీళ్ళు గుర్గాంలో ఏదైతే ఒక ప్రీమియం ప్రాజెక్ట్ లాంచ్ చేసినో దానిలో ఒక ఫ్లాట్ 100 crores కి అమ్మారన్న ఒక వార్తలు కూడా మధ్యలో రావటం చూసాం. సో దీనిది ప్రాబ్లీ ఓవరాల్ సెక్టర్ లాగే ఈ స్టాక్ లో కూడా 500 రూపీస్ నుంచి మేబీ 960 దాకా మూవ్ అవటం చూసాం సెప్టెంబర్ 23rd నుంచి ఏప్రిల్ 24th మధ్యలో. సో ఏప్రిల్ నుంచి ఆల్మోస్ట్ ఈ 6 months టోటలీ ఒక కన్సాలిడేషన్ జోన్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్. సో మేబీ ఇది ఒక టైం వైజ్ కరెక్షన్ అని అనుకోవచ్చు మనం. 7 to 8 months నుంచి దీని రేంజ్ చూస్తే కనుక 700 to 900 మధ్యలో ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. అండ్ ఎలక్షన్ రిజల్ట్స్ రోజు మనకి లో చూస్తే కనుక 687, దాన్ని ఏమాత్రం బ్రీచ్ చేయలేదు. అండ్ మేబీ ఇంకొక 3 to 4 months కన్సాలిడేషన్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది డిఎల్ఎఫ్ కి. సో దాని తర్వాత దాని అప్ ట్రెండ్ మళ్ళా కొనసాగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒక స్టాక్ ఎప్పుడు కూడా 50 to 70% మూవ్ అయినప్పుడు ఒక టైం అనేది స్పెండ్ చేస్తుంది కాబట్టి. సో డెఫినెట్లీ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 700 వచ్చేసరికి స్టాక్ లో ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండాలి. అండ్ దీని ఆల్ టైమ్ హై 2008 లో 1225. సో అక్కడ దాకా అయితే టచ్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తుంది యాజ్ పర్ చార్ట్స్. సో గుడ్ థింగ్ ఏంటంటే ఈ రేట్స్ నుంచి ఆల్మోస్ట్ 50% అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్. అండ్ ఒకవేళ మార్కెట్ పడి నిజంగా ఇది 700కి వచ్చింది అంటే కనుక అరౌండ్ 12 to 15% డౌన్ సైడ్. సో ఈ స్టేజ్ లో కూడా 1:3 రిస్క్ రివార్డ్ ఉంది కాబట్టి డిఎల్ఎఫ్ ని 7 to 8 quarters అంటే క్లోజ్ టు అబౌట్ 1.5 to 2 years టైం ఫ్రేమ్ లో డిఎల్ఎఫ్ కొనే ప్రయత్నం చేయొచ్చు. ఇక రెండో స్టాక్ మనం తీసుకుంది బిఈఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. మనకందరికి సుపరిచితమైన స్టాక్ ఇది. సో డిఫెన్స్ స్పేస్ లో పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ లో ఉన్న స్టాక్ ఇది. అఫ్ కోర్స్ ఇది నిఫ్టీలో కూడా ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. ఎలక్షన్ రిజల్ట్స్ రోజు దీన్ని కూడా ఒక బీటింగ్ తోటి 257 దాకా రావటం చూసాం. బట్ దీని హిస్టరీ చూస్తే కనుక డిసెంబర్ 23లో 146 రూపీస్ ఉన్న స్టాక్ ఇది. ప్రాబ్లీ 340 జూలై 24కి రావటం చూసాం. సో ఎలక్షన్ రిజల్ట్స్ రోజు 257 వచ్చినప్పటికీ ప్రాబ్లీ దాన్ని పుంజుకొని మళ్ళా ఒక న్యూ హై 343 దాకా వెళ్ళటం చూసాం. ఆఫ్ కోర్స్ ఇప్పుడు 307 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ అది. సో ఈ స్టాక్ కూడా ప్రాబ్లీ 400 నుంచి 500 వరకు పొటెన్షియల్ ఉన్న స్టాక్. సో ఎప్పుడు కూడా ఇది 200-day మూవింగ్ యావరేజ్ వచ్చినప్పుడు కల్లా దానిలో హెవీ బయింగ్ రావటం చూస్తున్నాం. యాజ్ ఆఫ్ నౌ 200-day మూవింగ్ యావరేజ్ ఈ స్టాక్ ది 260. అఫ్ కోర్స్ అంత దూరం పడుతుందా లేదా అనేది వి డోంట్ నో, బట్ డెఫినెట్లీ 307 నుంచి 280 వరకు అక్యూములేట్ చేయాలి. 450 వరకు ప్రాబ్లీ ద నెక్స్ట్ మేబీ 1.5 to 2 years టైం ఫ్రేమ్ లో ఉంటుంది. అండ్ దట్స్ ఎ వెరీ గుడ్ స్టాక్. ప్రాబ్లీ పర్ఫార్మెన్స్ వైజ్ అండ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ కూడా ఎక్కువ ఇచ్చే కైండ్ ఆఫ్ స్టాక్ బిఈఎల్ అనేది. సో థర్డ్ స్టాక్ మనం తీసుకుంది ప్రాజ్ ఇండస్ట్రీస్. సో మనందరికీ తెలిసిన స్టాక్ ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఆ స్టాక్ లిస్టెడ్ స్పేస్ లో దిస్ ఇస్ ఓన్లీ లీడర్ అని చెప్పొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక నియర్ హై 820-830 ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది స్టాక్ ఇది. సో గవర్నమెంట్ ఇథనాల్ పుష్ ఎంత ఇస్తుందో మనందరికి తెలిసిందే. సో ఆల్టర్నేట్ ఫ్యూయల్ గురించి గవర్నమెంట్ పడే తాపత్రయం ఇంత అంతా కాదు. ఆ కోలో ఈ స్టాక్ కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో దీన్ని చూస్తే కనుక ప్రాబ్లీ 350-400 రూపీస్ ఉన్న స్టాక్ ఇప్పుడు 850 ఉంది లాస్ట్ 2.5-3 years. బట్ గుడ్ థింగ్ ఏంటంటే 6 months నుంచి ఇది కన్సాలిడేషన్ జోన్ లో ఉంది. సో బిట్వీన్ 650 and 850 మధ్యలో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో డెఫినెట్లీ ఐ థింక్ మార్కెట్ ఆపర్చునిటీ ఇస్తుంది. మేబీ సమ్ బ్యాడ్ డేస్ లో ఇలాంటి గుడ్ స్టాక్స్ లో సెల్ ఆఫ్ అనేది జరుగుతుంది కాబట్టి పేషెన్స్ గా వెయిట్ చేయాల్సిందే. ఈ స్టేజ్ లో అగ్రెసివ్ గా కొనాల్సిన అవసరం అయితే కనపట్లేదు. మేబీ బిట్వీన్ 760 and maybe 680 మధ్యలో ఐ థింక్ ఒక
మంచి ఆపర్చునిటీ ఉంటుంది. సో ఆల్ టైమ్ హై దగ్గర అగ్రెసివ్ గా కొని డజంట్ మేక్ సెన్స్. సో దీన్ని 6 to 8 quarters లో ప్రాబ్లీ దట్ 4 figure 1000 to 1200 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఈ స్టేజ్ లో మనం చూసుకుంటే కనుక అప్ సైడ్ 20%, డౌన్ సైడ్ 10% కాబట్టి రిస్క్ రివార్డ్ అంత ఫేవరబుల్ గా లేదు. ఒక 10% కిందకు వచ్చింది అంటే కనుక 1:3 రిస్క్ రివార్డ్ అవుతుంది. కాబట్టి కొద్దిగా పేషెంట్ గా వెయిట్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని ప్రాజ్ ఇండస్ట్రీస్ గురించి మా అభిప్రాయం. ఇక ఫోర్త్ స్టాక్ మనం తీసుకుంది ఎల్టీఐ మైంట్రీ. సో కొంచెం అండర్ పర్ఫార్మ్ చేస్తుంది. మిడ్ క్యాప్ ఐటీ స్పేస్ లో ఉన్న స్టాక్ ఇది. సో మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ అవుట్ పర్ఫార్మ్ చేస్తున్న టైంలో లైక్ పర్సిస్టెన్స్ లాంటి స్టాక్స్, ఎంఫోసిస్ లాంటి స్టాక్ ఇది కొద్దిగా బ్యాక్ సైడ్ తీసుకుందని చెప్పొచ్చు. కరెంట్ మార్కెట్ ప్రైస్ 6227 దగ్గర ట్రేడ్ అవుతుంది ఇది. సో సెక్టర్ అయితే వెరీ స్ట్రాంగ్, బట్ స్టాక్ ప్రైస్ 3830 దాకా కూడా కరెక్ట్ అవటం చూసాం. ఒకసారి హై ఇట్ వెంట్ అప్ టు 6700 ఆ లెవెల్ దాకా వెళ్ళటం చూసాం. అండ్ లైఫ్ టైమ్ హై ఇది ఆల్మోస్ట్ అదే 6600 ఆ రేంజ్ లో ట్రేడ్ అయింది ఇది. ఇప్పుడే అది కొంచెం లైఫ్ హైని అటెంప్ట్ చేద్దామన్న ప్రయత్నం చేస్తుంది. కాబట్టి డెఫినెట్లీ ఈ స్టాక్ ని కూడా అక్యుములేట్ చేయమని సజెస్ట్ చేస్తాం. ఓన్లీ థింగ్ ఏంటంటే దీని సపోర్ట్ పాయింట్ కొద్దిగా దూరంగా కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ. సో 5669 అనేది 20-day మూవింగ్ యావరేజ్ అండ్ స్వింగ్ లో 5572 అది ఒక క్లియర్ సపోర్ట్ రేంజ్ లో ఉంది. కాబట్టి ప్రాబ్లీ ఆ స్టాక్ ని ఆ లెవెల్లో బై చేసే ప్రయత్నం చేయాలి. ఒకసారి ఈ స్టాక్ 6600 దాటింది అంటే కనుక ప్రాబ్లీ యాజ్ హై యాజ్ 7800 నుంచి 8000 దాకా కూడా ఎల్టీఐ మైంట్రీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. కాబట్టి ఈ స్టాక్ కూడా వన్ షుడ్ ట్రై టు బై. సో గుడ్ థింగ్ ఏంటంటే మన ఇన్వెస్టర్స్ చాలా మంది కూడా అన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్ ని వాళ్ళు ఐ థింక్ బేసిక్ హోంవర్క్ చేసి ఒక మంచి స్టడీ చేసినాకే మనం అడుగుతాం జరుగుతుంది. కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. మా ఛానల్ చూసే ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరికి కూడా వి కంగ్రాచులేట్ దెమ్. ఎందుకంటే పెన్నీ స్టాక్స్ అడగటం మానేశారు అండ్ నాన్ పర్ఫార్మింగ్ స్టాక్స్ ని కూడా ప్రాబ్లీ వాళ్ళు గత 4-5 వారాలుగా మనకి ఎక్కడ కనిపించట్లేదు, ఒకటి ఎవరో తప్పితే. సో వి కంగ్రాచులేట్ ఆల్ ద యూట్యూబ్ వ్యూవర్స్ అండ్ ప్రాబ్లీ ఇదే కంటిన్యూ చేసి ఐ థింక్ వీ హ్యావ్ టు విన్ ఇన్ ద మార్కెట్ with quality stocks and మా ఉద్దేశం. So that's all for this weekend. Next week మళ్ళా ఇంకో వీడియోతో కలుద్దాం. Thanks for watching the video.